హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆషాఢ మాసంలో వచ్చే ఒక పవిత్రమైన రోజే తొలి ఏకాదశి. దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఇది పరమ పవిత్రమైన రోజు, పుణ్యకాలం మొదలయ్యే రోజు, మన పాపాలను కడిగేసే రోజు. నిజంగా ఈ ఏకాదశి ప్రాముఖ్యత తెలిస్తే ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాల్సిందే. ఈ తొలేకాదశి అంటే ఏంటి? తొలేకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి. ఇది ప్రతి ఏడాది జూన్, జూలై మధ్యలో వస్తుంది. ఈ రోజున విష్ణుమూర్తి శేషతలపై క్షీరసాగరంలో నిద్రలోకి వెళ్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. ఈ రోజుతో చతుర్మాసాలు ప్రారంభమవుతాయి. అంటే 4 నెలలు భగవంతుడు నిద్రలో ఉంటాడని నమ్మకం. ఈరోజు ఉన్న మహత్యం ఏమిటి? పురాణాల ప్రకారం ఈరోజు ఉపవాసం చేస్తే పూర్వజన్మల పాపాలు కూడా తొలగిపోతాయని చెబుతారు. ఒక్కరోజు అన్నం లేకుండా భక్తితో ఉపవాసం చేస్తే దేవుడు మన మనసును పరిశుద్ధంగా చేస్తాడు. భగవంతుడు నిద్రపోతే మనం మెలకువగా ఉండాలి. ఇదే ఈ ఉపవాసం వెనుక భావన. పద్మపురాణంలో కథ. ఒకసారి పద్మపురాణంలో ఇలా వచ్చింది. ఓ రాజు పేరు కితుమాన్. అతడు ధర్మం లేని పాలనతో ప్రజలను నలిపాడు. ఒకరోజు ఓ మహర్షి వచ్చి, నీ పాపాలను క్షమించాలి అంటే తొలి ఏకాదశి ఉపవాసం చెయ్యి అన్నాడు. రాజు పాటించాడు. దానివల్ల అతనిలో మార్పు వచ్చింది. ప్రజలు ఆనందపడ్డారు. చతుర్మాసాల గొప్పతనం. ఈ రోజు నుంచి చతుర్మాసాలు ప్రారంభమవుతాయి. ఈ 4 నెలల్లో భక్తులు పూజలు, జపాలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. ఈ కాలాన్ని భగవత్ సేవకు అంకితం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. విష్ణువు నిద్రలోకి ఎలా వెళ్తాడు? పురాణ కథ ప్రకారం ఈ రోజున విష్ణువు లక్ష్మీదేవితో కలిసి శేషతలపై క్షీరసాగరంలో శయనిస్తారు. అతడు కార్తీక మాసంలో మళ్ళీ మేల్కొంటాడు. అంటే ఉత్థాన ఏకాదశి నాడు. అంతవరకు భక్తులు దీపారాధనలు, వ్రతాలు చేస్తారు. ఈ రోజున మనం చేయాల్సినది ఏమిటి? తెల్లవారిన వేళ స్నానం చేసి పూజ చేయాలి. ఉపవాసం చేయాలి. లేదా తినాల్సి వస్తే పాలు, ఫలారం మాత్రమే. విష్ణు సహస్రనామ పారాయణం. రాత్రి జాగరణ అంటే నిద్రపోకుండా భజనలు చేయాలి. దానం, అన్నదానం, పూజారులకు భక్తితో సేవలు. నమ్మకాలు, ప్రజల విశ్వాసం. మన పెద్దలు చెబుతూ ఉంటారు, ఈ రోజున నిద్రపోతే నష్టమే, కానీ ఉపవాసం చేస్తే పుణ్యం. విష్ణువు నిద్రలోకి వెళ్తున్నప్పుడు మనం మెలకువగా ఉండి భగవంతుని ధ్యానిస్తే మన ఆశలు నెరవేరుతాయి, పాపాలు తొలగిపోతాయి. ప్రత్యక్షంగా మారిన జీవితాలు. ఈ ఉపవాసాన్ని పాటించిన చాలామంది జీవితంలో మార్పులు వచ్చాయి. వేదాలు, పురాణాలు చెప్పినట్లు ఇది సాంప్రదాయపరమైనదే కాదు, ఒక ఆత్మశుద్ధి పదం. వృత్తులు మార్చినవారు, కుటుంబ కలహాలు తగ్గినవారు. ఇది నిజంగా గమనించదగిన విషయం. ఈరోజు ఎంతో ప్రత్యేకం. ఇది తొలి ఏకాదశి, భగవంతుని నిద్ర ప్రారంభం. వేడుకలతో పాటు మనలో మనశ్శాంతి కలిగించే రోజు. వర్షాకాలం ముందు వచ్చే పవిత్ర శుభారంభం కూడా ఇదే. ఇది భగవత్ స్మరణకు అంకితమైన మొదటి అడుగు. ఈ తొలి ఏకాదశి అంటే మాటలు కాదు, ఇది మన జీవితానికి మార్గదర్శకం. పాపాల నుంచి విముక్తి, మనశ్శుద్ధి, భగవత్ప్రాప్తి ఇవన్నీ కలిగించే అదృష్ట రోజు ఇదే. మనం అందరం ఈ ఏకాదశిని పాటిద్దాం. మన జీవితం గర్వంగా, పవిత్రంగా మారేలా చేయుద్దాం. Thank you for watching. Please like, share and subscribe to my channel. Thank you.